హైవేర్స్ మొత్తానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ ఏరియాలో బైసరన్ లోయలో కాల్పులు జరిపిన బ్యాచ్ ఎవర్రా ఏంటంటే మొత్తం 7 అనుకున్నాం. ఆ 7 సాయపడేది ఎవర్రా ఏంటంటే మొత్తం 15 మందిని లెక్క తేలింది. ఈ 15 మందికి సంబంధించి కావచ్చు, టెర్రరిస్ట్ సంబంధించి కావచ్చు, మొత్తానికి ఇప్పటికి 9 మంది ఇల్లు ఆల్రెడీ మన వాళ్ళు కూల్చేశారు. ఇక క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే ఆల్రెడీ మొన్న ఈ పహల్గామ్ ఘటనకు ముందు ఓ రకంగా ఓ ముస్లిం వ్యక్తి అక్కడికి వచ్చినటువంటి పహల్గామ్ పర్యాటకులను ఉద్దేశించి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది హిందువులు, ముస్లింలు ఎవరు ఏంటని మొత్తం డీటెయిల్స్ అడుగుతూ కోడ్ లాంగ్వేజ్ అతను వేరేతో ఫోన్ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు విన్నారు. బట్ వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ చెప్పలేదంట. అది ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఏమని? వాడు ప్లాన్ ఏ ఫెయిల్, ప్లాన్ బి అంటూ ఇదిగో తుపాకులు వచ్చేసి పలానా చోట దాచిపెట్టాము వెళ్ళండి అన్నట్టు. అంటే నక్సలైట్లు పాకిస్తాన్ నుంచి వచ్చిన మాట నిజం. ఇందులో ఒకడు వచ్చేసి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కి చదువుకోవడానికి చెప్పేసి 1 year బ్యాక్ వాడు టెర్రరిస్ట్గా వచ్చాడు. వాడు ఇంకొంతమందికి వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వెపన్స్ తేలా, ఓన్లీ పాకిస్తాన్ నుంచి నార్మల్గా వచ్చారు. వెపన్స్ అన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. వెపన్స్ అన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అటువంటి మన భారతీయులే దాచి ఉంచి వీళ్ళు రాగానే వీళ్ళకి పలానా చోట వెళ్ళి తీసుకో అన్నారు. వెళ్ళారు, తీసుకున్నారు, చంపి అవతల పడేశారు. ఎంత దారుణం అసలు! వాళ్ళ దృష్టిలో చంపి అవతల పడేయటం, మన దృష్టిలో ఘోరం. అది అవునా కాదా? ఎంత దారుణం అండి అసలు అది. వాళ్ళ దృష్టిలో ఏంటంటే జస్ట్ చంపామా అవతల పడేసాం అంతే. మన దృష్టిలో ఏంటండి అది దారుణంగా చంపేవారు, పాపాత్ముడు అన్నట్టు కదా. అది కూడా అడిగి మరీ చంపేవాడు. హిందువా, ముస్లిమా, సుంతి చేశారా, నీ ఐడి కార్డు ఏది, కల్మా చదువురా అన్నట్టు. ఇంకా ఇంకో విషయం, ఆల్రెడీ అక్కడ టూర్లకు వెళ్ళారు కదా కొంతమంది, వాళ్ళల్లో కొంతమంది వీడియో షూట్ చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది అక్కడికి వచ్చారు, టెర్రరిస్టులు వచ్చున్నారు కదా. వీరిని దూరంగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు, పిల్లలు గమనించారు కదా. వీళ్ళు అంతకుముందు జరిగినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయి షూటింగ్ చేసుకున్నవి, వీళ్ళు అది క్రాస్ చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే పక్క రెక్కి నార్మల్ వ్యక్తుల్లాగా వాళ్ళు ఉన్నారు, జస్ట్ టైం పెట్టుకున్నారు. అండ్ చుట్టుపక్కల ఎక్కడ సైనికులు లేరు కదా ఏదని అనుకున్నారు. కరెక్ట్గా ఇక అప్పుడు కాల్చారండి. అంటే మన గవర్నమెంట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నా, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఒప్పుకుంటున్నా. కానీ అసలు ఏమాత్రం డౌట్ రాకుండా ఎలా చేశారంటే మొత్తం సివిలియన్సే. ఆ పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి సాయం చేసిన మన జమ్మూ అండ్ కాశ్మీర్లోని సివిలియన్సే, నార్మల్ వాళ్ళే. వాళ్ళకి ఏది కావాలంటే అది, వెపన్సా, ఫుడ్డా, షెల్టరా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఏంటి గుంపులు ఎక్కడున్నారు, జనం ఎక్కడున్నారు, మొత్తం చెప్పింది కూడా వాళ్ళే. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికీ చెప్తుంది, మేము అమర్నాథ్ యాత్రకి బైసరన్ లోయ 2 ఒకేసారి అనుకున్నాము, జనరల్గా అప్పుడు మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం, బట్ ఇప్పుడు మాకు చెప్పకుండా ఇది ఎలా మీరు ఓపెన్ చేశారని వీళ్ళు అంటారు. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి చెప్పాం కదా వాళ్ళు అంటారు. సో వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇక అన్నిటి గురించి ఇంకో దరిద్రం ఏంటంటే జరిగినది ఏంటి అన్నది మనం మాట్లాడాలి, కేంద్ర తప్పెంత, రాష్ట్రం తప్పెంత మాట్లాడాలి. కానీ దుమ్మెత్తి పోయకూడదు. మీ వల్ల చచ్చారా పాపత్నులారా, మీ వల్ల చచ్చారా పాపత్నులారా అని. ఎవరిని? కేంద్రాన్ని, స్టేట్ని. అప్పుడు ఏమైంది? ఆల్రెడీ పాకిస్తాన్ ఏమంటున్నాడు, ఒరే మేం కాదురా బాబు, మాకు తెలియదురా బాబు అంటారు. ఈలోపు ఇంకొకటి వచ్చి వాళ్ళే చంపారేమో, మోడీయే చంపాడేమో, ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అని వాళ్ళు అంటాడు. బెంగాల్లో ఎన్నికలంట, బీహార్లో ఎన్నికలంట, అందుకని చెప్పి ఈ రకంగా అంట. మొన్న ఆ పుల్వామా దాటప్పుడు కూడా ఇదే చెప్పారండి. ఎంత దుర్మార్గులు అంటే అసలు అనకూడదు. కానీ ఈ నాన్ బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీలు ఎవరైనా కానీ అసలు ప్రతిదీ రాజకీయం చేయటమే. ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాడికి మన వాళ్ళు ఇప్పుడు ఆయుధం ఇస్తున్నట్టు. ఏ రకంగా? మీది అసలు ఏం లేదులే, మా వాళ్ళే రాజకీయం కోసం, ఎన్నికలు గెలవడం కోసం ఇదిగో ఈ రకంగా హడావుడి చేస్తున్నారు. అండ్ మన చేతకాంతాన్ని మనం ప్రపంచం ముందు చూపెట్టేస్తున్నాం. ఏ రకంగా? శత్రువులు వచ్చినా వాళ్ళు మనం చంపుతున్నా మనం పట్టించుకోవాలా, ఏం పీకలేకపోయాం. అలా పీకలేకపోయామనే కదా ఇప్పుడు పీకుతున్నారు పాకిస్తాన్ని. సింధు జలాలు రద్దు చేస్తున్నారు, సింహలోపద వాడు రద్దు చేసుకున్నాడు, బట్ వాడు పీక కోసుకోవటం అది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. పాస్పోర్ట్లు అంటే వీసాలన్నీ ఆపేసి ముందు దొబ్బెంటరని చెప్పున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ చెప్పనా, మన భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ వాడికి రా బాబు రా అని చెప్పేసి ఆయుధాలు ఇస్తున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది, ఏది మీడియా త్రూ. పాకిస్తాన్ టెర్రరిస్టులకి రెండు రావచ్చు కాల్ సెంటర్ అని చెప్పేసి వెపన్స్ ఇస్తున్న వాళ్ళు అదే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ముస్లింలు కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం మనమే నాశనం చేసుకుంటున్నాం, మన దేశం ప్రపంచం మనమే చిన్నబోయేలా చేస్తున్నాం. అన్నిటికి సంబంధించి చెప్పాం కదా ఇందాక వీడియోలో కూడా, మనంత ఎదవలు ప్రపంచంలో ఎవడో ఉండడు, అలాగే మన సైనికులు అంత గొప్ప వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆ యుద్ధాన్ని వాళ్ళు సన్నద్ధమవుతున్న విధానం చూస్తూ ఉంటే సింపుల్ సూపర్బ్ అనమాట. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. మన ఇంట్లో వాళ్ళ గురించి
మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే మనం అంతర్గతంగా మాట్లాడుకోవాలి. మన ఇంట్లో వాడిని తీసుకెళ్ళేసి అందరం ముందు నించోబెట్టి వాడిని అలా మాట్లాడతామంటే అది నీ అంత ఎదవ ఇంకోటి లేడని అర్థం.